మ్యారేజ్ బెటర్. లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఏదైనా అయినా పెద్దవాళ్ళు అడగడానికి ఉంటది. ఈ లవ్ మ్యారేజ్ అనేది ఎక్కడ వచ్చినా ఏమైనా ఎలాగైనా ఎవరు అడుగుతా కూడా ఉంటుంది వేస్ట్. ఎందుకంటే తల్లిదండ్రులు మనకి ఏమి ఇవ్వాలో వాళ్ళకి బాగా తెలుసు. మనం కడుపులో పడ్డా కానించి మన కోసం ఎన్నో కలలు అంటారు. ఆ బిడ్డ బయటకు వచ్చినాక ఎన్నో మెడిసిన్స్ వాడుతూ బిడ్డ తల్లి చేసిన మన తల్లిదండ్రులు ఇచ్చిన ఇంకోటి మనకు లేదు. అందుకని పేరెంట్స్ ఇస్తే సంబంధమే బెస్ట్. మళ్ళీ ఇప్పుడు బయట చాలా మంది ఆడపిల్లలు లివింగ్ రిలేషన్షిప్ అంటారు. అంటే ఫస్ట్ కలిసి ఉందాం, సెట్ అయితే పెళ్లి చేస్తున్నాం లేదంటే అని ఒక పర్లేదు కలిసి ఉండాలి. ఉన్నాక కడుపు వచ్చాక ఏదో చెత్తపుట్లో తీసుకెళ్లి 3 ఏళ్ళ జీవితాన్ని సంక్రాంతి ఇచ్చేయచ్చు. లివింగ్ అది ఒకప్పుడు చెప్పాలంటే చిన్న చిన్న వయసులో పెళ్లి చేశారు. నాకు చిన్నప్పుడు అయింది. అప్పుడు అప్పుడు బాగున్నారా? పోనా లైఫ్ ఓకే. అప్పుడు బాగున్నారా? ఇప్పుడు బాగున్నారా? అప్పుడే బాగుంది. అప్పుడు కొంచెం మంచిగా ప్రేమ అభిమానాలు ఉన్నాయి. ఇప్పుడా చేసుకునే 10 రోజులు వదిలి నేను ఎలాగ మాట్లాడతా, బూతులు మాట్లాడే ఫీల్ కాదు. ఎందుకంటే మోసం. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తున్నారు కదా, వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా పనికి మాట్లాడి దేని గురించి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? నీ తల్లి నేను ఎలా పెంచుతుంది? నేను ఒక బిడ్డ తల్లినే, నేను నా బిడ్డను ఎలా పెంచుతా నాకు తెలుసు. అది నా బిడ్డ ఎవడన్నా లవ్ చేసి ఎలా పిల్లడు ఏదైనా అవుతే తట్టుకోగలనా? చచ్చినా శవంతో సమానం. నేను నా పిల్లల కోసం బతుకుతున్నా. అలాంటి పేరెంట్స్ ఎంతమంది ఉంటారు? ఎంతో మంది చెరువు కట్టిన ఇక్కడ సూసైడ్ చేసిన అమ్మాయిలు చేసుకున్న అబ్బాయిలు చేసుకుంటారు. అమ్మాయిలకి అవగాహన ఉన్నా కానీ కావాలని వెళ్ళి బుర్రలో పడుతున్నారు. ఎక్కువ ఇందులో మోసపోవాలంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ మోసపోతున్నారు. నెంబర్ 1. నిజంగా చెప్పాలంటే ఒక అమ్మాయి, మా ఊరు ఒక అమ్మాయి, అది క్యాష్ చెప్పచ్చో లేదు, పాకి వాళ్ళ అమ్మాయి వేసుకోండి. ఒక మా వాళ్ళ అమ్మాయి రెడ్డిస్ కెమెరా చూడండి, అబ్బాయి లవ్ చేసిందంట. లవ్ చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చి అబ్బాయిని కొట్టినంత పని చేశాడు. కొడతల్లోకి ఆ అమ్మాయి ఏమని తెలుసా? నేను పెళ్లి చేసుకోను, నువ్వు నాకు వద్దు అంటే ఆ పిల్లడు ఏం చేశాడు తెలుసా? ఎలక మంది చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మ ఎలా పెంచింది తెలుసా? ఇళ్ళకడ పని చేస్తుంది, నాన్న ఆటో నడిపించేవాడు. ఇప్పుడు ఆ కొడుకుపోతే ఎవరికి? ఆ అమ్మాయికి మంచిగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ మట్ట గుడిసిపోయేది ఎవడో అమ్మాయి గురించి ఆలోచిస్తారు. అబ్బాయి గురించి ఎందుకు ఆలోచించట్లా? అంటే అబ్బాయిలు కూడా వాళ్ళు ఇష్టంగానే ప్రేమిస్తున్నారు, తర్వాత అమ్మాయిలు ఇట్లా చేస్తున్నారు. దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు. అమ్మాయిలు ఒక్కరు కాదు, షాపింగ్ అక్కడికో ఒక రెంట్ కడతా ఒకటి దాని వంటకు ఒకడు అన్నిటికీ అందరు. కానీ పాపం వాళ్ళు సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు అనుకో, కొంతమంది ఉంటారు కదా పర్సన్ తెలుసు వాళ్ళు సూసైడ్ చేసేస్తున్నారు. అదే అబ్బాయి అనుకో ఆడు తట్టుకోలేడానికి దాన్ని చంపేసాడు చేస్తారు. నిజం చెప్పాలంటే దాన్ని చంపేసాడు చేస్తే బెస్ట్. ఆయన చంపకూడదు, వెళ్ళిపోవాలంటే పోలీస్ స్టేషన్ కి. ఎందుకంటే ఈ రోజులు అత్యాచారం చేసినా కూడా బయటకు వస్తున్నాడు. ఇది చేసింది ఏంటి? లవ్ చేసి కూడా దాన్ని చంపేసి బయటకు వచ్చేసి ఏం కాదు. నేను కొంతమంది అమ్మాయిలకి నొప్పి కలిగించినా సరే నేను ఇలాగే మాట్లాడతా. ఎందుకంటే పైన బయట ఎలాగే ఉంది. అంటే ఎందుకు బయట జనరేషన్ గానీ అమ్మాయిలు గానీ ఎందుకు అలా అవుతున్నారు? అంటే మీరు అన్నట్టు డబ్బు చూస్తున్నారా, లేకపోతే డబ్బు మాత్రమే చూస్తున్నారు అక్కడ? ఓన్లీ మనీ పర్సన్ ఉన్నవాడే ఆడు డబ్బులు లేకుండా పిచ్చోడు అనుకో, ఇది పిచ్చోడు వాడికంటే ప్రేమగా ఎవడో చూసేవాడు ఉంటాడు.